అసలు చంద్రుడు లేకపోతే అమావాస్య ఎలాగో చంద్రబాబు లేకపోతే మన ప్రజలకు అమావాస్యతో సమానం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పగటి కలలుగా అంటున్నాడు. ముందు ఆడబిడ్డలకు పాదయాత్రలో ఏ విధంగా అయితే తలకాయల మీద ముద్దులు పెట్టి దగ్గరికి తీసుకొని మోసం చేశాడో. మీ పేరు? నా పేరు లింగా నాగేంద్రమ్మ చౌదరి అని తోక పెట్టాలి కంపల్సరీ. ఎలా ఉందమ్మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? 9 నెలలు అవుతుంది కదా కూటమి. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఏ రోజైతే ఎన్టీ రామారావు గారు గతంలో తెలుగుదేశం ప్రారంభించి ఆ రోజు నుంచి వీరుడిగా ధీరుడిగా కొనసాగి ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోకి వచ్చి ఆయన 43 ఏళ్ల సర్వీసు రాజకీయ సర్వీసులో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎంతో మహాగణనీయం. ఎంతో అసలు చంద్రుడు లేకపోతే అమావాస్య ఎలాగో చంద్రబాబు లేకపోతే మన ప్రజలకు అమావాస్యతో సమానం. మరి ఇంతకు గత 2019 నుంచి మరి 24 వరకు జగన్ ప్రభుత్వంలో నిజంగా చెప్తున్నా మరి ఈసారి కానీ వచ్చినట్టయితే మా వికలాంగులు ఖచ్చితంగా మొత్తం ఎక్స్పైర్డ్ అయ్యి స్వర్గంలో ఉండేవారో నరకంలో ఉండేవారో నాకైతే తెలియదు. కానీ బాబు గారు ఆనాడు ఈనాడు ఏనాడు విభిన్న ప్రతిభావంతులకు మాత్రం చెయ్యూతనిచ్చి సపోర్టునిచ్చి అసలు మాకు చదువు కనుక్కుంది లూయి బ్రెయిల్ 6 చుక్కల లిపిలో చదువు కనుక్కుంటే ప్రపంచ భాషలన్నీ జయించి మేము చక్కగా చదువుకొని సమాజంలో ఈ రోజున భవిష్యత్తుకు బాట వేసుకొని నిలబడి ఉంటే లూయి బ్రెయిల్ అయితే ఆ తర్వాత చెయ్యూతనిచ్చి మరి నిరుద్యోగులకు ఫస్ట్ సంతకం ఆయన వచ్చిన తర్వాత పెన్షన్ 6,000 రూపాయలు. అసలు గతంలో కూడా 3,000 రూపాయలు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా ఎవ్వరు కూడా చేయనటువంటి పార్టీ మా చంద్రన్న చేశాడు. చంద్రన్న నువ్వు లేని జీవితం శూన్యం అన్నా. అలాగే పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? అసలు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి సైకో అండి. వాడు స్వార్థపరుడు. అసలు నా పేరు తెలిసి మొత్తం తర్వాత వచ్చిన నాకు ఇబ్బంది లేదు. స్వార్థం, బ్లైండ్ అంటే అసహ్యం. అసలు వికలాంగులు అంటే పట్టుకోడు, మాట్లాడు. పెన్షను వృద్ధులకు విడోలకు వాళ్ళకి చేశాడు. కానీ ఆయన వచ్చిన 5 సంవత్సరాలలో మా వికలాంగులకు ఒక్క కార్యక్రమం కనీసం ఒక నిరుద్యోగ సమస్య రూపుమాపటమే కానీ తర్వాత మత పెన్షనర్స్దే కానీ మరి వసతి గృహాలే కానీ ఏది కానీ మాకు మాత్రం ఏది కూడా జగన్ ప్రభుత్వం చేయలేదు. అందుకే మేము మా చంద్రబాబు నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా మా వికలాంగులు ప్రతి ఒక్క ఊర్లో కూడా ఆయన కోసం క్యాన్వాసింగ్ చేసి ఆయన కోసం దండాలు పెట్టుకొని ఆయన కోసం వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయలు కొట్టుకొని ఆయనే రావాలని ఎంతో భగవంతుని వేడుకున్నాం. మా కోరిక నెరవేర్చాడు. మరి మా పిల్లలకు పిల్లల భవిష్యత్తుకు ఆయన మంచిగా ఏఐ చక్కగా మొత్తం అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిగా చక్కగా స్థాపించి మా అందులను కూడా మరి ఏదైనా ప్రైవేట్ గవర్నమెంట్ కాకపోయినా ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా 50 దాటిన 50 ఏళ్ళ వాళ్ళకైనా కానీ కనీసం ఎంప్లాయ్మెంట్ వసతి కల్పిస్తారనే ఆశతోటి ఈ మీడియా ముందుకొచ్చి విజ్ఞాపనని వ్యక్తం చేస్తున్నానమ్మా. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వికలాంగులకి గత 5 సంవత్సరాల్లో 3,000 ఉండేది. ఇప్పుడు 3,000 అనేది పెంచి పెన్షన్ ఇస్తున్నారు కదా, ఎలా అనిపించిందమ్మా? చాలా బాగా అనిపించింది. అసలు చాలా బాగా ఈ జగన్ ఇంటికి వచ్చేస్తున్నాం ఓ పెద్ద డబ్బాలు కొట్టుకున్నాడు. అదే అంతకంటే ఎక్కువ ఇంటికి వచ్చేస్తున్నారు. సచివాలయంలో వికలాంగులకు డైజీ ప్లేయర్స్ వాకింగ్ స్టిక్స్ అనేకం ఫోన్ చేసి ఏం కావాలని అడుగుతున్నారు. ఈ ప్రభుత్వంలో వికలాంగుల విషయం చూసుకుంటే అసలు ఎలా అంటే పట్టించుకునే విధానం కానివ్వండి ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వంలో వికలాంగుల్ని చాలా బాగా పట్టించుకుంటారు. ఒకే ఒక కోరిక ఉందండి మీడియాలో, ఆ కోరికను వ్యక్తపరుస్తున్నాను. వికలాంగులకు మాత్రమే ప్రతి చోట వికలాంగుల కాలనీ అని ప్రారంభించి వసతి గృహాలు ఏర్పాటు చేశారు. ఆధార్ కార్డును మెన్షన్ చేయకుండా ఎక్కడ ఆధార్ కార్డు మెన్షన్ చేయాలి, చిరునామాను వాళ్ళు ఎక్కడన్నా ఉన్నాయి చిరునామాను మెన్షన్ చేయకుండా ఆధార్ కార్డు నంబర్ తోటి ఓన్లీ ఒక వసతి గృహాన్ని వికలాంగుల కాలనీ అని చంద్రబాబు నాయుడు కాలనీ కానీ లేకపోతే లోకేష్ బాబు కాలనీ అని కట్టించి అది కూడా ఇస్తే, ఎందుకంటే బ్లైండ్ వాళ్ళు చనిపోతే అద్దెలకు ఉన్న వాళ్ళు బయటపడేస్తారమ్మా. అదే సొంత ఇంట్లో అయితే చాలా బాగుంటుంది. కాబట్టి ఆ ఒక్కటి ఏమైనా మంజూరు చేస్తారని కోరికతోటి ప్రతి ఒక్క వికలాంగులు డిస్కషన్ జరుగుతున్నాయి అమ్మా. ఇది సంగతి. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో నిజంగా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటివి చేపట్టి మంచి చేస్తారని నమ్మకం ఉందా వికలాంగుల పట్ల? ఉందండి.
బాబు గారు కంపల్సరీగా చేయగలరు. ఒక మాటలో ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఒక్క మాటలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు 100 ఏళ్ళ ఆయుష వెంకటేశ్వర స్వామి ప్రసాదించి ఆ 100 ఏళ్లలో కూడా ఎవరికీ రాకుండా టీడీపీ వచ్చి ఆయన పరిపాలనలో, లోకేష్ బాబు పరిపాలనలో ఈ ప్రజలు కొనసాగాలని, మంచి మంచి కొత్త అన్ని చూడాలని, అసలు సింగపూరు అవుట్ ఆఫ్ కంట్రీ కొంటే కూడా మన ఏపీని ఆ సింగపూర్ లాగా తయారు చేసి బ్రహ్మాండంగా చిన్నపిల్లల భవిష్యత్తుకు బాట వేస్తారని ఆయన మీద నమ్మకం, స్ఫూర్తి, ఆయన స్ఫూర్తి, కీర్తి, ప్రతిభ ఇలాగే నిలవాలని అని నమ్ముతున్నాను. అవి నమస్కారం, మీ పేరేంటి? నా పేరు జెడ్పీ కృష్ణమూర్తి, సత్యసాయి జిల్లా ఓటర్ సంఘం అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రాక్షస పాలన పోయిన తర్వాత ప్రజలందరూ సుభిక్షితంగా ఉన్నారు. ఈరోజు చిన్న ఉదాహరణ తీసుకుంటే అనేక సంక్షేమ పథకాలు ఆ రోజు ఇచ్చిన 6 గ్యారంటీల్లో 3 ఈ రోజుకే అమలయ్యాయి. అదేవిధంగా సంక్షేమ పథకాలతో పాటు పోలవరం ప్రాజెక్టు ఈ పొద్దు పరుగులు ఇడుస్తుంది. రాజధాని అభివృద్ధి ప్రారంభంలోకి పోయి స్టార్ట్ అయింది. 2 సంవత్సరాల్లోనే రాజధాని వర్కులు కూడా అన్నీ పూర్తి చేస్తానని చెప్పి విజన్ లీడర్ కాబట్టి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రంలో అయినా ఈ దేశమంతా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఇద్దరు సారథ్యంలో ఈ రాష్ట్రము ప్రపంచ పటంలో అభివృద్ధిలో మొదట్లో ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అలాగే మొన్న చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో అన్నారు కదా, రైతులకి ఈ ప్రభుత్వంలో చాలా నష్టం జరుగుతుంది, అసలు రైతులకు ఎటువంటి న్యాయం చేయటం లేదు, రైతుల పట్ల ఈ ప్రభుత్వమే లేదు అని అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మోసపూర్వకమైన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి రీసర్వే పేరు మీద పెట్టి ఎక్కడైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో, డీకేటీ పట్టాలు ఉన్నాయో దానిలందరినీ అవన్నీ కూడా తొలగించి ఆయన అనుచరులకు, ఆయన పార్టీ కార్యకర్తలకు దాచిపెట్టి ఇవ్వడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ రీసర్వే అయిన గ్రామాలన్నీ కూడా భూములు సర్వే చేస్తూ ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే వారు దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్లకు మళ్ళీ రిటర్న్ ఇప్పించేదానికి శ్రీకారం చుట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతులందరికీ వాళ్ళ భూములు వాళ్లకు చెందేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో భాగంగా భూమి అనేది స్థిరాస్తి. ఎందుకు స్థిరాస్తి అంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని రకాల ఉన్నతమైన స్థానం లేకపోయినా అవి మనము నిలబెట్టుకుంటే ఉంటాయి, నిలబెట్టుకోకపోతే మనతో పాటు అయిపోతాయి. ఈ ఆస్తి అనేది అటువంటిది కాదు. తరతరాలుగా యుగాలుగా కొన్ని తరాలుగా వస్తున్న ఆస్తిని కూడా ఈ దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి దానిలన్నింటినీ అతనికి కావాల్సిన వాళ్లకు అతనికి దోచిపెట్టుకుంటే దానిలన్నిటికీ ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రీసర్వే పేరిట ఇది చేయడం జరిగింది. దాంట్లో నేను కూడా బాధితులు నేనే తెలియజేస్తున్నా. చౌటకుంటపల్లి మాది నల్లమాడ మండలం పుట్టపర్తి నియోజకవర్గం చౌటకుంటపల్లి రెవెన్యూ గ్రామంలో మాది మా అత్త మా భార్య అమ్మ అయిన అత్త ఎడుగుట్టు తిరుపతమ్మది కూడా 4 ఎకరాల 85 సెంట్లు 83 సర్వే నెంబర్ 11వ లెటర్లో రీసర్వే పేరిట తీసి వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం వారికి ఇవ్వడం జరిగింది, రికార్డులు తీసేసి. అటువంటి దాన్ని ప్రజా దర్బారులో మా యువ నాయకుడైన నారా లోకేష్ బాబు గారిని కలిసి వినతి పత్రం ఇస్తే అది ఈరోజు ఒక పురోగతికి వచ్చి దాని రీసర్వే కూడా చేస్తూ అదేవిధంగా బాధితురాలైన మా అత్త తిరుపతమ్మ గారికి మళ్ళా 4 ఎకరాల 85 సెంట్లు భూమి చెందేటట్టుగా అధికారులకు ఆదేశించి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అంటున్నారు కదండి, జగన్ గారు కళ్ళు మూస్తే వచ్చేలోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది, 3 ఏళ్ళ లోపలికి పట్టండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే, మన ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు చూస్తారు అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పగటి కలలు అంటున్నాడు. ముందు ఆడబిడ్డలకు పాతయేతల్లో ఏ విధంగా అయితే తలకాయల మీద ముద్దులు పెట్టి దగ్గరికి తీసుకొని మోసం చేశాడో ఆ విధంగా మళ్ళా ప్రయత్నం చేద్దాము, కూటమి ప్రభుత్వం రాదని చెప్పి ఒక విష ప్రచారాన్ని జనంలోకి తీసుకుపోయి ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి తప్పుడు సాంకేతికాలు పంపించాలని జనంలోకి ప్రయత్నం చేస్తున్నాడు. జనాలు చాలా తెలివైన వాళ్ళు, నీకంటే మాకంటే అందరికంటే కూడా జనాలు చాలా తెలివైన వాళ్ళు. ప్రతి ఇంట్లో ఈరోజు
చదువుకున్న వ్యక్తులు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు అభివృద్ధి వైపు వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళ గురించి ఆలోచన చేస్తారు, ఈ దేశాన్ని గురించి ఆలోచన చేస్తారు తప్ప యువతో జగన్మోహన్ రెడ్డి చెప్పే కల్లిబుల్లి మాటలు వినేది లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంకా 20 సంవత్సరాలు కూడా అధికారంలోకి రాలేడు. మనకు ముందు పోయిన సంవత్సరం ఎలక్షన్లో 23 సీట్లు మనకు వచ్చింది. ఆ 23 సీట్లు కూడా రీచ్ కాలేడని చెప్పి నేను సవాల్ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి.